తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి, సౌత్ సత్తాని సినీ ప్రపంచానికి తెలియజేసిన రోబో సినిమాలకి సీక్వెల్స్ ఈరోజే మొదలయ్యాయి. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ కొత్త సినిమాకి కూడా ఈరోజే కొబ్బరికాయ కొట్టారు. ఫస్ట్ పార్ట్స్తో యావత్ భారతదేశాన్ని మెప్పించిన ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ ఒకే రోజు ఓపెనింగ్స్ జరుపుకోవడం అనేది కోఇన్సిడెన్స్. సూపర్ స్టార్ రజనీతో రోబో చేసిన శంకర్ ఇప్పుడు రోబో 2 చేయబోతున్నాడు. స్టోరీ సిట్టింగ్స్, మేకప్ టెస్ట్లు, లొకేషన్ సెట్లు పూర్తి అవడంతో ఈ రోజు నుండే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు శంకర్ ట్వీట్ చేశాడు. రోబో 2లో ఆమీ జాక్సన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా కోసం ఒక్కొక్కటి ₹1 కోటి విలువైన 10 వెహికల్స్ ని తయారు చేస్తున్నాడు శంకర్. రజనీ, ఆమీ జాక్సన్ ఇద్దరు రోబోలుగా కనిపించబోతుండగా హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రోబో 2 రూపొందనుంది. ఫ్లాప్ అనే పదంతో పెద్దగా పరిచయం లేని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలితో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. బాహుబలి ది బిగినింగ్ కి కంక్లూజన్ ఇవ్వబోతున్న జక్కన్న ఈరోజే బాహుబలి 2ని స్టార్ట్ చేశాడు. దాదాపు 6 నెలల పాటు షూటింగ్ జరగబోతుండగా 40 నిమిషాలకి పైగా వార్ సీన్స్ ఉంటాయట. ఫస్ట్ పార్ట్లో ఉన్న నటులే సెకండ్ పార్ట్లోనూ ఉంటారట. బిగినింగ్ ని విజువల్ వండర్ గా తీర్చిదిద్ది వరల్డ్ వైడ్ గా ఖ్యాతి పొందిన జక్కన్న కంక్లూజన్ ని ఇంకా గ్రాండ్ గా తీయబోతున్నాడు. జనవరి నుండి ఆర్ఎఫ్సిలో రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది. ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో పాటు విక్టరీ వెంకటేష్, మారుతి కాంబినేషన్లో రూపొందే సినిమా కూడా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అల్లు అరవింద్ క్లాప్, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. గోపాల తర్వాత వెంకీ చేస్తున్న ఈ మూవీకి బాబు బంగారం అనే టైటిల్ ప్రచారంలో ఉంది. లక్ష్మి, తులసి సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి నయనతార వెంకీతో జతకడుతుంది. సీతామహాలక్ష్మిని చూడడం అదే మొదటిసారి. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు సీతామహాలక్ష్మికి మొగుడవ్వాలనుకున్నా.